సార్ మీ వీడియోస్ చూసి కొంతమంది కామెంట్ చేశారు. అయితే కామెంట్ చేసిన వాళ్ళు ఒకతను ఇలా రాసాడండి. నా పేరు దర్శన్. కొత్త ఉద్యోగంలో చేరాను. కొన్నాళ్లలో పోస్ట్‌లో సెట్‌బ్యాక్ అలాగే లాస్ ఎదురైంది. న్యూమరాలజీ ప్రకారం డి అక్షరంతో పేర్లలో కెరీర్ ఇన్‌స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందని మీరు ఇంతకుముందు చెప్పారు. మరి నా పేరులో కూడా డి ఉండడం వల్ల ఇలా జరిగిందా అని అడుగుతున్నారు. చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మా. డి ఉండటం వలన సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఫెయిల్యూర్ వాళ్ళు ఉన్నారు. దశరథ మహారాజు, రాముల వారి తండ్రి, ధోని సక్సెస్ఫుల్ పర్సన్. ఇటు చూద్దామంటే దావుద్ ఇబ్రహీం ఈయన కూడా పేరుగాంచారు. కాకపోతే వేరే విధంగా. ద్రౌపది, దావుద్ ఇబ్రహీం, ఇలా డి వాళ్ళు పేరైతే గాంచుతున్నారు. అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. అది ఒక ఇది రీజను. ద్రావిడ్ ఇలా. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే దర్శన్ అనే పేరులోనే నెగిటివ్ నెంబర్ ఉంది. ఫస్ట్ 16వ నెంబర్ ఉంది. ఈ 16వ నెంబర్ ఏం చేస్తాయంటే మంచి ఆధ్యాత్మిక చింతన, మంచి పిల్లలు అంతా బాగానే ఉంటుందమ్మా. చదివే చదువుల్లో బ్రేక్ ఇస్తాడు, చేసే ఉద్యోగాల్లో బ్రేక్ ఇస్తాడు. పెళ్ళి కుదిరి ఇంకా వచ్చే నెలలో పెళ్ళి అనుకొని తప్పిపోతాయి కొన్ని. వాళ్ళందరూ 16వ నెంబర్ వాళ్ళు. పెళ్ళి అయినాక తప్పిపోతాయి కొంతమందికి, పెళ్ళి అయినాక డిస్టర్బ్ అయిపోతారు. 16వ నెంబర్. ఈ 16 యొక్క ఇదేంటంటే జపాన్ కూడా 16. ఇళ్ళు కట్టుకోగానే ఇళ్ళు వచ్చి వల్కైన్ తీసుకెళ్ళిపోయేది అని చెప్పి చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఇలాంటి నెగిటివ్ నెంబర్ అనమాట. అందువల్ల ఆ దర్శనంలో కూడా 16 అని ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నది. ఆ నెగిటివ్ నెంబర్ వల్ల మీ జాబ్ పోయింది తప్ప వేరే ఏం కాదండి. నేను అనేది ఏంటంటే ఒకసారి నన్ను కలవండి. నన్ను కలిస్తే మీకు చక్కగా ఒక మంచి కరెక్షన్ చేసి ఇస్తాను. అంటే ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఇలా డిస్టర్బ్ అవ్వనటువంటి నంబర్ ఇస్తాను. అది కాకమ్మా నేను చేసిన రీసెర్చ్లో డిఆర్ దర్, ఇలా మాల్ ఎంఏఎల్ మాల్, మార్ ఎంఏఆర్ మార్, ఇలాంటివి ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి. కాబట్టి అలా నెగిటివ్ వర్డ్స్ లేకుండా చేసుకోండి, మీరు మంచి లైఫ్ అనుభవిస్తారు. సో దర్శన్ గారు ఒకసారి నన్ను కలవండి, మీకు ఒక మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.